వివాదాలకు కేంద్ర బిందువైన ఆస్ట్రాలజర్ వేణుస్వామి గతంలో నేను సినీ సెలబ్రిటీల జాతకాలు చెప్పనంటూనే ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి జాతక విశ్లేషణ చేసి వార్తల్లోకి ఎక్కారు. 2025 మార్చి 28 వరకు అల్లు అర్జున్ జాతకం బాలేదు, ఆ తరువాత అల్లు అర్జున్ జాతకం బాగుంది అంటూ అల్లు అర్జున్ జాతక విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేసిన నేపథ్యంలో అసలు వేణుస్వామి మాట మీద నిలబడడా అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం, గతంలో కొన్ని సందర్భాల్లో వేణుస్వామి చెప్పినటువంటి జోష్యం జాతకం ఏదైతే ఉందో అది వికటించిన సందర్భాల్లో ఆయన ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్పను అంటూ ఆయన చెప్పడం జరిగింది. కానీ అల్లు అర్జున్ అంశం ఇప్పుడు హీట్ మీద ఉన్నటువంటి నేపథ్యంలో మళ్ళీ అల్లు అర్జున్కి సంబంధించినటువంటి జాతకాన్ని ఆయన విశ్లేషణ చేశాడు. ఏంటి మేడం, ఒక్కసారి కూడా వేణుస్వామి మాట మీద నిలబడడా అంటూ కొంతమంది నెటిజన్లు అయితే ప్రశ్నిస్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అసలు జాతకాలే జాతకాల మీద నిలబడవు. జాతకాల మీద నమ్ముకున్న మనుషులు, వాటిని జీవనాధారంగా వృత్తిగా మలుచుకున్న వ్యక్తులు మాట మీద ఎందుకు నిలబడతారు, జాతకాల మీద ఎందుకు నిలబడతారు? ఓకే, అసలు ఆ రోజు అడిగాం, నాయన నీ జాతకం నువ్వు చూసుకున్నావా, నీకు ఇలాంటి కష్టం వస్తుందని అనుకున్నావా, అసలు చావు తప్పి కన్నులు అట్టబోయినంత పని అయింది, అసలు జైలుకి వెళ్ళవలసిన వాడు త్రుట్లో తప్పించుకున్నాడు. అదే కదా చెప్పాము. అంతకుముందే ఒకసారి నేను సినిమా వాళ్ళ జ్యోతిష్యాలు, సెలబ్రిటీల జ్యోతిష్యాలు చెప్పను అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ నాగ చైతన్య ఎంగేజ్మెంట్ అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చెప్పాడు. అప్పుడు ఏమన్నాడంటే, నేను ఆల్రెడీ ఒకసారి చెప్పున్నాను కాబట్టి దాని కొనసాగింపుగా చెప్పాను తప్పితే ఇక నేను మట్టుకు చంపను అని చంపలేసుకున్నంత పని చేశాడు. కానీ మద్యం అమ్మకుండా, మద్యం తాకుండా ప్రజలన్నా ఉండగలరు కానీ మద్యం అమ్మకుండా ప్రభుత్వాలు ఉండలేవు అన్నట్లు ఈయన ఎవరో జ్యోతిష్యాలు అడగకపోయినా ఈయన జ్యోతిష్యాలు చెప్పకుండా ఉండలేడు. అంటే జ్యోతిష్యం చెప్తేనే ఆయనకి ఇల్లు గడుస్తుంది అంటారా? ఇల్లు గడుస్తుందని కాదు, ఇక ఆయన దానికి అలవాటు పడిపోయాడు. ఓకే, ఇప్పుడు ఇల్లు గడవటానికి పనులు చేస్తారు అందరూ. ఆయన నా దగ్గర ఏం కార్లు ఉన్నాయని చెప్పాడు ఇంతకుముందు, పబ్ ఉందని చెప్పాడు, రియల్ ఎస్టేట్ చేస్తానని చెప్పాడు. ఆయన హోమ్ టూర్ చూసారా, ఇల్లు చూసారా? మరి ఎన్ని చెయ్యాలన్నా, ఎన్ని నిలబెట్టుకోవాలన్నా డబ్బులు కావాలా అక్కర్లేదా? అందుకని ఆయన జ్యోతిష్యం మీద ఆధారపడి ఉన్నాడు, ఇంకేమి చేయలేడు ఆయన. ఒక వర్గం ఉంది, పేద ప్రజల మీద, వాళ్ళ మీద ఆధారపడి మాత్రమే, వాళ్ళకున్న బలహీనతలను క్యాష్ చేసుకుని మాత్రమే బతికే ఒక వర్గం ఉంది. వాళ్ళు ఏదైనా సరే ఒక భక్తిని నమ్మించో, మతాన్ని నమ్మించో, జ్యోతిషాలను నమ్మించో, మూఢనమ్మకాలను నమ్మించో ఆ ప్రజల దగ్గర నుంచి డబ్బు తీసుకుందే వాళ్ళు బతకరు. దీనికి వాళ్ళు పెట్టే పెట్టుబడి ఏంటి అంటే కొంచెం కాషాయ బట్టలు, లేదు అనుకుంటే విభూది రేఖలు, అది ఇది కాదు అనుకుంటే, ఇప్పుడు వీళ్ళే ఇలా చచ్చారనుకుంటే క్రిస్టియన్ వాళ్ళు చర్చిలను అడ్డం పెట్టుకుని, మసీదులను అడ్డం పెట్టుకుని ముస్లిమ్స్, ప్రతి మతము సామాన్యుల బలహీనతల్ని అడ్డం పెట్టుకొని డబ్బులు సంపాదించుకుంటున్నారు. కాకపోతే వీళ్ళు బాగా మహారాజు పోషకులు అయిపోయారు అన్నమాట, బాగా పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోయారు వేణుస్వామి లాంటి వాళ్ళు. అసలు నువ్వు జ్యోతిషాలు చెప్తావు అంటే ఈ మధ్య కాలంలో వేణుస్వామి పాపులారిటీ తగ్గిపోయిన నేపథ్యంలోనే మళ్ళీ ఆయన శ్రీతేజ్కి 2 లక్షల రూపాయలు సహాయం చేసి శ్రీతేజ్ కోసం నేను మహామృత్యుంజయ హోమాన్ని నిర్వహిస్తాను మళ్ళీ వార్తలో నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ కూడా నెటిజన్లు ఆయన మీద మండిపడుతున్నారు. ఇప్పుడు నెటిజన్లు మండిపడుతున్నారేమో. మొన్న సినిమా హిట్ అయిన రోజు ఏం మాట్లాడాడండి, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత కూడా ఏం మాట్లాడాడు, అల్లు అర్జున్ జాతకానికి ఇక తిరుగులేదు, తిరుగులేదు, జాతకం బ్రహ్మాండంగా ఉంది అని చెప్పాడు. ఆయన సినిమాకి వెళ్ళిన రోజున అక్కడ ఒక మహిళ చనిపోతే ఈ విషయం
అల్లు అర్జున్ మెడకి ఈ విధంగా చుట్టుకుంటది అనేది ఆయన జ్యోతిష్యంలో చెప్పలేకపోయాడు. జ్యోతిష్యం అద్భుతంగా ఉందన్నాడు. సరే, ఈయన నోటి పుణ్యం ఏంటో తెలియదు కానీ ఒక 4-5 రోజులకి జైలుకి వెళ్ళాడు ఆయన. జైలుకి వెళ్ళాక ఏం మొదలెట్టాడు, అరే జైలుకి వెళ్ళటం అంటే ఎంత మంచి విషయం మీకేం తెలుసు, మహర్జాతకుడు ఇప్పుడు ఏదో తాత్కాలికంగా కష్టాలు పడుతున్నాడు కానీ అసలు ఒక సీఎం రేంజ్ మనిషి, సీఎం అయ్యే జాతకం అది మహర్జాతకం అని ఆ రోజు చెప్పాడు. అంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ సీఎం అయ్యారు రాజకీయ నాయకుల్లో. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా జైలుకి వెళ్ళాడు, పార్టీ పెట్టి సీఎం అవుతాడంటూ చెప్పారు. చెప్పాడా? అదైపోయింది. అదైపోయిన తర్వాత ఇప్పుడు మార్చి ఎన్నో తారీఖు 28 మార్చి 28 వరకు ఆయన జాతకం బాగలేదు అని చెప్పాడు. అసలు నువ్వు సినిమా రిలీజ్ అయిన రోజు ఏం చెప్పావు? అంతకు ముందు సినిమా రిలీజ్ అయిన రోజున తెల్లారి ఏం చెప్పాడు, అసలు మహర్జాతకం బ్రహ్మాండంగా ఉంది, జాతకం సినిమా హిట్ అయింది, ఇక అల్లు అర్జున్కి తిరుగులేదు అని చెప్పి ఓ పెద్ద స్టాంప్ వేసి పెట్టాడు. స్టాంప్ వేసిన తర్వాత ఒక కొన్నాళ్ళకి జైలుకి వెళ్ళాడు. జైలుకి వెళ్ళినప్పుడు ఎవరన్నా ప్రశ్నిస్తారని ముందే ముందర కాళ్ళకి బంధం వేసినట్టు ఏమన్నాడు, ఈ జైలుకి వెళ్ళాడు కదా ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు, పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవుతాడు, పోయినసారి కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎగ్గనగా ఒకేసారి స్వర్గానికి అన్నట్లుగా చెప్పాడు కదా. అసలు ఈసారి అసలు కేసీఆర్ కూడా సీఎం అవడం డైరెక్ట్ స్వర్గం అన్నట్టు చెప్పుకొచ్చాడు. ఏమైందో చూసాం కదా, అసలు పార్టీ అంతు బంధువు లేకుండా పోయింది. సరే, ఇప్పుడు ఈ మాట చెప్పాడు, ఇది అయిపోయింది. ఇంకొక 4 రోజులు గడిచేసరికి పరిస్థితులు చాలా దారుణంగా మారేసరికి ప్రతి ఒక్కళ్ళు కిమ్స్ హాస్పిటల్ బాట పట్టేసరికి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు 10 రోజుల దాకా అల్లు అర్జున్ మనుషులు తప్పితే ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు అక్కడ. ప్రభుత్వంతో సహా ఎవరు పట్టించుకోలే. ఓకే, మొత్తం వాళ్ళే చూసుకున్నారు. చూసుకున్న తర్వాత అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అప్పటికప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు హాస్పిటల్కి వెళ్ళి ఆయన కొడుకు ప్రతీక్ ఫౌండేషన్ తరఫు నుంచి 25 లక్షలు ఇచ్చారు. ఎందుకంటే ఈ రోజు వరకు మళ్ళీ ఎస్పీ తోటి ఒక స్టేట్మెంట్ ఇప్పించారు, హాస్పిటల్ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరిస్తుంది అని. అసలు అల్లు అర్జున్ వాళ్ళు ఆ రోజే ప్రకటించారు, ఆ కుటుంబానికి 25 లక్షలు ఇస్తాము, అలాగే అండగా నిలబడతాము, హాస్పిటల్ ఖర్చులన్నీ మేము భరిస్తాము అని అన్న తర్వాత ప్రభుత్వానికి ఏం పని అసలు? ఎస్పీ ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇవ్వాలి అంటే అల్లు అర్జున్ని ప్రతిష్టని మసకబార్చాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ఇస్తానన్న డబ్బులు కూడా ఇవ్వలేదు, పైగా హాస్పిటల్ ఖర్చులు కూడా పెట్టుకోలేదు అని అల్లు అర్జున్ పైన అవాకులు చవాకులు పేలి ఏది అసెంబ్లీలో మాట్లాడింది చాలనట్లు బయట కూడా మాట్లాడి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని పంపించడం జరిగింది. అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఒక్కొక్కళ్ళు ఎవరికాళ్ళు ఇమేజ్ డ్యామేజ్ అవ్వకూడదు అనుకున్న ప్రతి వాళ్ళు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని తిట్టడం మొదలెట్టారు. అందరూ నాలాంటి వాళ్ళు అసలు ఆడవల్లే జరిగింది ఇదంతా. ఆ రోజు రాత్రిపూట షోలు కావాలని వాళ్ళు వెళ్ళి అడగకపోతే గవర్నమెంట్ వేసుకోమని చెప్పేది కాదు, గవర్నమెంట్ వేసుకోమని చెప్పకపోతే వేసేవాళ్ళు కాదు, ఈ రచ్చంతా జరిగేది కాదు, ఆ రేవతి చనిపోయేదే కాదు, ఈ మొత్తానికి వాళ్లే కారణం, అసలు వాళ్ళని ఎందుకు ప్రాసిక్యూట్ చేయట్లేదు, వాళ్ళని ఎందుకు కేసులోకి తీసుకురావట్లేదు అని అనేసరికి ఇక భయం వేసిందో ఏమో వెళ్ళి ఒక 50 లక్షలు వాళ్ళు ప్రకటించి వచ్చారు. ప్రభుత్వం నుంచి ఒక 25 లక్షలు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. అసలు ప్రభుత్వానికి ఏం పని అండి? అసలు ఎందుకు ఇవ్వాలి? మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దగ్గర వ్యక్తులుగా వాళ్ళ దగ్గర 100 కోట్లు మూలుగుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు? ఇప్పుడు ఆ 25 లక్షలు పెట్టుకుంటే ఏదైనా ఇప్పుడు హాస్టల్స్లో చాలా రగడలు జరుగుతున్నాయి, ఎలుకలు కొరుకుతున్నాయి పిల్లల్ని, కొన్ని చోట్ల యూనిఫామ్లు ఇవ్వలేదు అంటే మీరు అనొచ్చు ఆ 25 లక్షలు ఏ మూలకి అని. ఉడతా భక్తి ఏదో ఒకటి పనికొస్తాయి కదా, గవర్నమెంట్ దగ్గర ఉంటే పనికొచ్చే పనులు బోర్లు చేయాలి. అసలు ఇంతమంది వచ్చి ఆదుకుంటామన్న తర్వాత మీరు కూడా ఆదుకోవడం దేనికి అంటే ఏంటి అంటే గవర్నమెంట్ మంచిగా ఉంది అని చెప్పుకోవాలి. ఇక్కడ అల్లు అర్జున్ చేస్తానన్నది చేయలేదు అని అల్లు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా
అల్లు ఫ్యామిలీని భ్రష్టు పట్టించే విధంగా, అంటే వాళ్ళ గురించి ప్రజలు నెగటివ్గా అనుకోవాలనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా ఎవరికి వాళ్ళు అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. వాళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు చావు కబురు చల్లగా వాళ్ళ అని చెప్పాడు. ఏమని? 10 లక్షలు డీడీ ఇచ్చారండి. వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళ మేనేజర్లు కావచ్చు, వాళ్ళ తాలూకు మనుషులు కావచ్చు, వాళ్ళందరూ మాకు కంటికి రెప్పలాగా చూసుకుంటున్నారు. ప్రతిరోజు మమ్మల్ని కలుస్తున్నారు, మా కోసం చేస్తున్నారు వాళ్ళు. నేను అతని మీద పెట్టిన కేసు విత్డ్రా చేసుకుంటున్నాను అని చెప్పాడు.